సరే మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎన్నికల క్రమంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకు సంబంధించినటువంటి మహిళలను కానీ, నాయకుల ఇళ్లలో వాళ్ళని కానీ ఏ విధమైనటువంటి పదజాలం వాడినాము, ఏ విధమైన భాష మాట్లాడినాము అనేది అందరికీ తెలుసు. నేనే కొత్తగా చెప్పాల్సిన పనిలే. దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఒక కథనం. ఏంటంటే, మీ పోస్టులు శృతికి మించాయి, అవి మాకు అర్థం కాలేదనుకున్నారా, ఏ ఉద్దేశంతో పెట్టారో తెలుసుకోలేమా, సజ్జల భార్గవ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇప్పుడు గతంలో అన్న కోసం పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, సోషల్ మీడియాను అతి చిన్న వయసులోనే ఒక సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తిని సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చేయటం, ఆ ఇన్ఛార్జిగా చేసినప్పుడు ఆయన ఏ విధంగా కింద ఉండేటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినాడు, ఏ విధంగా మాట్లాడినాడు, ఏదన్నా మనం మంచి పని చేస్తుంటేనో మనం చేసినటువంటి మంచి పనిని దీన్ని ప్రజల్లోకి తీసుకొని ప్రజలకు వివరిద్దామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే బాగానే ఉండు. ఆ పని చేయకుండా ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ యాక్టివ్గా సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టడం పాయింట్ నెంబర్ 1. లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి మాట్లాడటం పాయింట్ నెంబర్ 2. లేదు అంటే వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి ఇంకా రకరకాలైనటువంటి అంత క్రిమినల్ మైండ్, క్రిమినల్ రకాలు, క్రిమినల్ పార్టీలు కదా. ఇప్పుడు అదే సజ్జల ఉన్నాడు, ఎవడు పెద్ద సజ్జలు ఉన్నాడు కదా మిల్లెట్ రెడ్డి. ఆ మిల్లెట్ రెడ్డి ఆయన ఒక జర్నలిస్టే కదా, ఆయన వృత్తి, ఆయన జర్నలిస్ట్గానే పనిచేసినాడు. ఆయనకి తెలీదా విలువలే ఉండవా? ఇంకా ఏమన్నా అంటే విలువలు, విశ్వసనీయత అంటాడు అన్న. సరే, ఈ విలువలు ఎట్ట పోయినాయో, ఈ విశ్వసనీయత ఎట్ట పోయిందో, మరి సుప్రీంకోర్టు దేనికి ఆగ్రహం వ్యక్తం చేసిందో, ఖచ్చితంగా సజ్జల భార్గవ రెడ్డి అనేటువంటి వ్యక్తి బయట దేశాలకు పోయి ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నాడు ఈరోజు. లేదనేట్టుగా ఉంటే తప్పకుండా చట్టానికి ఎవరు చుట్టం కాదు. సజ్జల భార్గవ రెడ్డి ఒక ఆదేశం ఇచ్చితే ఏ విధంగా పోస్టులు కట్టి, ఏ విధంగా పోస్టులు పెట్టినారు, ఏ విధంగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాట్లాడినారో. గతంలో వర్రా రవీంద్ర అంటే అరెస్ట్ అయినాడు, ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడో. ఆమె మహాముడు మంగళగిరికి సంబంధించిన ఆమెను దేనికి అరెస్ట్ చేశారు. ఇంకా చాలా మంది 2, 3, 4, 5 మంది దాకా బోరిగడ్డి అనిల్ ఉన్నాడు మరీ ముఖ్యంగా చెప్పుకుంటే. మరి ఎవరిని చూసుకొని ఆ విధంగా మాట్లాడినాడు? చంద్రబాబు నాయుడు గారిని ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి ఇళ్లలో కుటుంబ సభ్యులు, వాళ్ళ మహిళల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా మాట్లాడినారంటే ఎవడు ప్రోద్బలంతో మాట్లాడినారు? మరి ఎవరికి మేము ఉన్నాము నీ వెనకలా, నీకు ఏమీ కాదు అని చెప్పబట్టే కదా వీళ్ళు మాట్లాడింది. లేదంటా ఉంటే మాట్లాడే అంత ధైర్యం, సాహసం చేస్తారా? మరి ఈరోజు అదే సజ్జల, పిల్ల సజ్జలు కానీ పెద్ద సజ్జలు కానీ వీళ్ళిద్దరూ ఎందుకైతే మాడికి పోయి మాట్లాడాలా? శ్రీరెడ్డి ఉన్నాడు పాపము. శ్రీరెడ్డి ఏ విధంగా మాట్లాడింది, ఏ విధంగా మాట్లాడింది రాష్ట్ర ప్రజలారా ఒకసారి మీరు మీ అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేయండి. మరి దేనికి ఈరోజు క్షమాపణ లేఖ రాసిందయా శ్రీరెడ్డి? ఆ క్షమాపణ లేఖ నేను రాసి మీరు ఈ విధంగా రాయండి అని చెప్పితేనే శ్రీరెడ్డి గారు కూడా క్షమాపణ లేఖ రాసినారు. పవన్ కళ్యాణ్ గారికి రాశా, ఇటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారికి రాశా. మరి ఇంతమందికి ఎందుకురైనా లాయాల్సిన పని మనం ఏమి చేయకుండా ఉంటే, వాడెవడో దానే చెప్పినాడని వాడేదో 23, 25 సంవత్సరాలు వాడెవడో బయట చదువుకుంటా ఉన్నాడు. మరి తీసుకొని వచ్చి కీలకమైనటువంటి దీంట్లో కూర్చొని. మరి పిల్ల శాట్లాలంటే ఇయే కదా, పిల్ల వ్యవహారాలంటే ఇయే కదా, చిల్లర వ్యవహారాలు ఇయే కదా. మరి నేను ఉన్నాను, మనం మళ్ళా అన్న అధికారంలోకి వచ్చాడు, ఈసారి చించుదాం పొడుద్దామని చెప్పి వాళ్ళకు లేనిపోయినాటి అన్ని ఇక్కడ చెప్పి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయించినాడు. మరి ఈరోజు సజ్జలను ఎందుకు వదులుతారా? ఈరోజు సజ్జల భార్గవ రెడ్డిని దేనికి వదులుతారు? వదలరు. వదలాల్సిన అవసరం ఉండదు. చట్టం ఎవరికి చుట్టం అయితే కాదు. తప్పకుండా మరి అరెస్ట్ అయితే చేస్తారు కదా. దొరుకుతాడు, దొరకకుండా ఆడికి పోడు. తప్పకుండా మళ్ళా అన్న ఎప్పుడో ఒకసారి వచ్చాడు ఇండియాకు. వచ్చినప్పుడు ఈసారి మాత్రం గట్టిగానే పూజలు ఉంటాయి. మరి సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం ఏంటంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టినారో మాకు తెలియదా అనింది సుప్రీంకోర్టు. అంటే
మరి ఏ ఉద్దేశంతో పెట్టారు మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీలో ఉండేటువంటి వైసీపీలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి పదజాలం వాడతారు, ఏ విధంగా మనం చెప్పిన మాట కన్నా వినకుంటా ఉంటే వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మరి గతంలో వరా రవీంద్రారెడ్డి గారిని ముందుకు తీసుకొని వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు డిఐజీ కోయా ప్రవీణ్ గారు. ఆయన ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, ఏంది కథ అని అంటే, గతంలో ఎవరో ఉండేవాళ్ళంట రాక్షసులు, నర్రూప రాక్షసులు, వీళ్ళు మనుషులైతే ఎవడు కూడా కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడు కూడా ఇటువంటి భాష మాట్లాడడం. మరి ఇవన్నీ కూడా కేంద్ర కార్యాలయం నుంచే జరిగినాయి. ఆ యాక్సెస్ అంతా ఆడించే ఉండే, ఆ క్రెడిషియల్స్ అన్నీ ఆడే పెట్టుకున్నాడు సజ్జల భార్గవ రెడ్డి. ఒక పోస్ట్ కింద ఇచ్చామని చెప్పి ఏదో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కింద ఉండేటువంటి కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎవడైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నిధులు మళ్ళీ ఇచ్చి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి కదా. ఆ జీతభత్యాలు ఏడ నుంచి ఇచ్చినారు? ఏమన్నా వీళ్ళు ఇంట్లో నుంచి ఏమన్నా తెచ్చిచ్చారా? లేదు. జగనన్న ఏమన్నా సొంత డబ్బులు ఏమన్నా తెచ్చాడా? లేదు. పులివెందుల్లో ఏమన్నా ఎస్టేట్లో ఏమన్నా శనిగే సంపాదించామన్నా తెచ్చామన్నా ఈడేమన్నా ఇచ్చినాడా? ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో అనేది ఒకసారి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజలారా. మీరు కూడా ఆ విధంగా లూటీలు చేసి ఆ విధంగా కేవలం అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేదానికి 400 హ్యాండిల్ పైన ఏదో ఉన్నాయని చెప్పి ఆ రోజు డిఐజీ గారు చెప్పడం జరిగింది. అది ఎవరు చెప్పినారు? అదంతా కూడా ఇచ్చింది ఎవరు? ఆ ఫీడ్ అంతా ఇచ్చింది ఆయనే కదా. మరి ఎవరు ఇచ్చారు? ఇచ్చింది ఆయనే. ఎవరు? మన వరా రవీంద్రారెడ్డే కదా. మరి ఇంకా ఆ రోజుల్లో గతంలో ఏం చేసినాము, ఎంతమందికి జీతాలు అందినాయి, ఏంది కథ మొత్తం కక్కినారాడా. మరి ఈరోజు నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజానికానికి ఎవరు కూడా చట్టానికి చుట్టం కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్న మీద అభిమానం ఉన్నది, అన్నను వల్ల ముఖ్యమంత్రిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలనుకుంటే ఎక్కడా కూడా అసభ్యంగా మాట్లాడుకుంటా, మహిళల్ని ఎవరిని కించపరచుకుంటా, లేదు ఇంకొక రకంగా అన్న ఉండాలి అనుకుంటే ఈ రోజు బతికెట్టుండదో రేపు రాబోయే రోజుల్లో కూడా అదే ఉంటుందని నా అభిప్రాయం. అయితే రాష్ట్ర ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, సజ్జలను తప్పకుండా అరెస్టు చేస్తారు, చట్టానికి ఎవరు చుట్టం కాదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.